హలో హైదరాబాద్ విశ్వనగరంలో నేను ఎంపీగా కలిసి సంవత్సర కాలం అవుతుంది. ఏ వాడకట్టుకు పోయినా ఏ బస్తీకి పోయినా కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. పేరుకే విశ్వనగరం తప్ప ఇవాళ హైదరాబాద్ లో కొత్తగా విస్తరిస్తున్న కాలనీలు కానీ బస్తీలలో సమస్యలు చూస్తే గుండె తరక్కపోతుంది. రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వర్షాకాలంలో వరదలు వస్తే ఇండ్లు మునిగిపోవడం తప్ప దానికి డ్రైన్ లేవు, కరెంటు కనెక్షన్ చక్కగా లేవు, తాగునీళ్ళ సౌకర్యం చక్కగా లేదు. గత సంవత్సర కాలంగా మేము కొట్టడం కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఇవాళ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో హయత్ నగర్ కానీ, మన్సూరాబాద్ కానీ, అదేవిధంగా ఆ పక్కకు ఉన్నటువంటి మా సురేంద్ర యాదవ్ వాళ్ళ అది కానీ నాగోల్లో మురికి కాలువల, స్టామ్ వాటర్, ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పినాం, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, గది చూసే మురిసిపోకండి బాబు. హైదరాబాద్ లో అనేక మినిమం సౌకర్యాలు లేకుండా సతమతం అవుతున్న కాలనీల ప్రజల బతుకులు పట్టించుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇవాళ మేము వచ్చిన తర్వాత నేను గతంలో మంత్రిగా పనిచేసేవాడిని కాబట్టి, ఎమ్మెల్యేగా అనేక సార్లు పనిచేసేవాడిని కాబట్టి, సమస్యలు ఎట్లా పరిష్కరించాలో అర్థం చేసుకునేవాడిని కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి అనేక రకాల సూచనలు చేసిన, చివరికి జిహెచ్ఎంసీ పాలక మండలి మీటింగ్లలో కూడా పోయి మాట్లాడడం జరిగింది, సమస్యలు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ సమస్య కొంత పరిష్కారం అవుతున్నాయి. ఇవాళ కుమ్మరికుంట, ఇవాళ హయత్ నగర్ చెరువు, ఈ రెండింటి మధ్య ఒక రోడ్ లేదు కనీసం. ఈ నాగార్జున సాగర్ రోడ్డు, అదేవిధంగా హయత్ నగర్ రోడ్ కలిపేటువంటి అతి ముఖ్యమైనటువంటి స్ట్రాటజిక్ రోడ్ ఇది. కానీ సిమెంట్ రోడ్ లేదు, మట్టి రోడే ఉన్నది. అంటే ఈ కాలంలో హైదరాబాద్ లో గిన్ని లక్షల మంది నివసిస్తున్నటువంటి ఇంత ప్రైమ్ లొకాలిటీలో కూడా రోడ్ లేదంటే మీరు అర్థం చేసుకోండి ఎట్లా పట్టించుకున్నారని చెప్పి దాన్ని వెంటనే పరిష్కరిస్తా అని చెప్పినాం. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ సకాలని దాన్ని కూడా పరిష్కరిస్తామని. రోడ్డు శాంక్షన్ కూడా ఆపుతున్నారని కారణం శాంక్షన్ కాలేదు. శాంక్షన్ ఎక్కడ దీన్ని మొత్తం మొన్న ఎస్టిమేట్ వేయించిన దీన్ని వెంటనే శాంక్షన్ చేయించి పని మొదలు పెట్టిస్తాం.